పిల్లల నుంచి పెద్దల దాకా గుడ్డును ఇష్టపడని వారుండరు. ఎదిగే పిల్లలకు అవసరమైన ప్రోటీన్లను అందించడంలో గుడ్డుకు మించిన పోషకాహారం లేదని నిపుణులు చెప్తుంటారు. అందుకే పోషకాహారలేమితో బాధపడే వారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా సలహాలిస్తుంటారు. మాంసకృతులు సమృద్ధిగా ఉంటాయి. కండపుష్టికి ఎంతో సహాయపడుతుంది. గుడ్డు తేలికగా జీర్ణం కాదు కాబట్టి తొందరగా ఆకలి వేయదు. గుడ్లు మనకు ఎల్లప్పుడూ దొరికే చౌకైన ఆహారం. గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుందని కొందరు గుడ్లను పూర్తిగా మానేస్తుంటారు. కానీ వీటిని మితంగా తింటే ఎలాంటి నష్టమూ ఉండదు. గుడ్లలో పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు చాలా ఉన్నాయి. అందువల్ల వీటిని ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం టిఫిన్ గా గుడ్డు తింటే ఇంకా మంచిదని చెప్తున్నారు. ఇంతకు ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. ఉదయం పూట అల్పాహారంగా గుడ్లను తీసుకుంటే చాలాసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. ఆకలి వేయకుండా చూస్తూ ఎక్కువ ఆహారం తినకుండా చేస్తుంది. ఇలా బరువు తగ్గటానికి గుడ్లు దోహదపడతాయి. ప్రోటీన్లతో నిండిన గుడ్లలో మనకు అవసరమైన అన్ని రకాల ఎమైనో ఆమ్లాలు లభిస్తాయి. శారీరక శ్రమ అధికంగా చేసినప్పుడు తిరిగి శక్తిని పుంజుకోవటానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఎగ్ లో విటమిన్ డి చాలా ఉంటుంది. శరీరానికి ఎండ తగలకపోవడం, సరైన పోషకాహారం తీసుకోకపోవటం వల్ల ప్రస్తుతం చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. అందువల్ల గుడ్లను ఆహారంలో చేర్చుకోవటం మంచిది. మన శరీరం అవసరమైనంత మేర కోలిన్ ను తయారు చేసుకోలేదు. ఇది లోపిస్తే కాలేయ జబ్బు, సిరలు, ధమనులు గట్టిపడటం, నాడీ సమస్యల వంటి వాటికి దారితీస్తుంది. కాబట్టి కోలిన్ అధికంగా ఉండే గుడ్లను తీసుకోవటం మేలు. ముఖ్యంగా గర్భిణులకు ఇదెంతో అవసరం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.